పూర్తిగా నేను కోరుకుంటున్నాను. బ్రో మీరు చెప్పండి, మీ డాడీ ఆత్మహత్య చేసుకున్నాడు అంటే మీ డాడీ మీతోటి ఎలా ఉండేవాడు? ముఖ్యంగా చూసుకుంటే చాలా వరకు ధైర్యవంతుడు అని చెప్పేసి చాలా మందికి న్యాయం చేసే విధంగా కూడా ఉంటాడు అని చెప్పేసి నువ్వేం చెప్తావు దానికి? ఆ వీడియో తీయడం వల్లనే మా డాడీ చచ్చిపోయిండు. మా డాడీ ఎప్పుడు చెప్పేటోడు, పరువు ఉంటేనే ప్రాణం ఉంటుందిరా, ప్రాణం లేకపోతే పరువు లేకపోతే ప్రాణం లేదురా అని చెప్పిండు. ఆ వీడియో తీసేటోడు వల్లనే ఆ వీడియో వైరల్ ఎవరైతే చేసిర్రో, ఆ వీడియో ఎవరు ఎడిట్ చేసిరో, ఆ వీడియోకి పైసలు పెట్టమని పైసలు ఎవరు ఇచ్చిరో అది వాళ్ళని బయటికి తీస్తే. లాస్ట్ టైం నీతోటి ఎప్పుడు మాట్లాడాడు? దీని గురించి ఏమైనా మాట్లాడా? ఇలా వీడియో వైరల్ అయిందని చెప్పేసి ఏమైనా మాట్లాడడం జరిగిందా? చనిపోయే ముందు రోజు నైట్ మాట్లాడిండు. మీ స్కూల్లో ఎవరన్నా అడిగిర్రా, మీ స్కూల్లో ఎవరన్నా అడిగిర్రా నా గురించి, వీడియో గురించి ఎవరన్నా మాట్లాడిర్రా? నేను ఏమన్నా ఎవరేం మాట్లాడలేదు డాడీ అని అన్నా. ధైర్యంగా ఉండాలి అని చెప్పి పోయిండు. అది లాస్ట్ మాట, ఇంకేం మాట్లాడతలే. తీసుకోలే. నేను స్కూల్కి వెళ్ళి వచ్చిన, ఇన్సిడెంట్ తెలిసినప్పుడు నేను స్కూల్కి వెళ్ళి వచ్చిన. మమ్మీకి తెలియదు డాడీ ఫోన్ తీసుకోలే అని. నేను స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు బెడ్ మీద ఫోన్ ఉంటే డాడీ ఒక్క నిమిషం కూడా ఉన్నాడు ఫోన్ లేకుండా. అట్లాంటిది నాకు తెలియదు పొద్దుగాల పోయిండని. మమ్మీ అప్పుడే ఫోన్ చేసింది, నీ డాడీ ఫోన్ డాడీ దగ్గర ఉందనుకొని ఫోన్ చేసింది. కానీ నేను ఫోన్ ఎత్తిన, డాడీ వచ్చినారా అంటే రాలేదు, ఫోన్ ఇన్న ఉందని చెప్తే డాడీ పొద్దుగాల పోయిండ్రా అని చెప్పింది. పొద్దుగాల పోయిందని చెప్తే నేను వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి వచ్చిండా రాలే అని చెప్తే ఎవరు రాలే అని చెప్పిర్రు. అట్లా అవుతుండగా అన్న వచ్చిండు. మీతోటి ఎలా ఉండేవాడు డాడీ? ఎప్పుడు కూడా అంటే ఇంత ధైర్యంగా ఉండే వ్యక్తి, చాలా మందికి కూడా న్యాయం చేసే వ్యక్తి, చాలా మంది కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ లోకల్ ఏరియా వాళ్ళు కావచ్చు, చాలా మంది మీ డాడీ దగ్గరికి వచ్చేవాళ్ళు అని చెప్తుంది. మరి అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అని అంటే మీతోని ఎలా ఉండేవాడు? మామూలుగా ఎంత ధైర్యంగా ఉండేవాడు? మాతో డాడీ లెక్క కాదు, ఫ్రెండ్ లెక్క ఉండేటోడు. ఇట్లా చేసుకుండు. నాకు ఇంకా నమ్మబుద్ధి అయితే లేదు ఇట్లా చేసుకుండని. వీడియో వైరల్ గురించి ఇట్లా వీడియో ఏమన్నా వైరల్ అయిందని చెప్పేసి ఏమైనా మాట్లాడా? అంటే ఆ రోజు నైట్ మాట్లాడారు అంటే దాని తర్వాత ఏమైనా మాట్లాడడం జరిగింది, ఇట్లా వీడియో ఒకటి వైరల్ అయింది, ఎవరు చేశారు అని చెప్పారు? అదేం చెప్పాలి. మీకేమనిపిస్తుంది ఎవరు చేశారు? చెప్పిండుగా మా డాడీ వీడియోలోనే వాళ్ళే చేసిర్రు. మా డాడీ వీడియోలో చెప్పిండుగా వాళ్ళే చేసిర్రు ఇదంతా. ప్రస్తుతం మనతో పాటు రాజుకు సంబంధించి వమ్మర్ది కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే అంటే భార్య కావచ్చు, అదేవిధంగా కొడుకు కావచ్చు, ఆయనకు సంబంధించి ఒకటే ఆరోపిస్తున్నారు, ఈ వీడియో వైరల్ అవ్వడం వల్లనే ఆ వీడియోకి సంబంధించి కూడా తోడుకోడలు వైరల్ చేసింది, దానివల్లనే ఇదంతా కూడా జరిగిందని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి మీరేం మాట్లాడతారు సార్? మీతోనే ఎలా ఉండేవారు? నాతో మా బావ అసలు ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా ఉండేవాడు. ఇంకొకరికి సాయం చేయాలన్నట్టు ఉండేవాడు. కానీ ఆ వీడియో చూసిన కాంచెలు ఆయన మొత్తం మైనస్కి వెళ్ళిపోయాడు. ఆయన ఎంత యాక్టివ్ ఉంటాడో అంత మైనస్కి వెళ్ళిపోయాడు. రోజుకు 100 మంది కలిసిపోయాడు. ఇల్లు గడప దాటికి కూడా భయపడుతున్నాడు. నేను 10 మందిలో పోతే నాకు తలెత్తుకోలేదు అని. అంటే ఎప్పుడు మాట్లాడడం జరిగింది? దీని గురించి ఏమైనా మాట్లాడా? ఇలా వీడియో వైరల్ అయిందని ఏం మాట్లాడడం జరిగింది? అయితే మేము లాస్ట్ టైము దసరా పండుగ తీసుకెళ్ళాం మా బావ ఊరికి. అక్కడ మాత్రం లాస్ట్ టైం ఉన్నాడు. మేము తను మంగళవారం నాడు వెళ్ళాడు, నేను బుధవారం వెళ్ళాను. బుధవారం కూడా మాట్లాడినారు. బుధవారం నాడు సాయంత్రమో ఏమో అది వీడియో వచ్చింది. అప్పుడు ఈయన చూడలేదు. ఇంకా మార్నింగ్ పండగ నాడు చూసినట్టున్నాడు. మాతో బాగానే ఉండు, యాక్టింగ్ చేసినట్టే, మాతో మంచిగా ఉన్నట్టు ఉన్నాడు. లోపల కూలిపోతుండు, చెప్పుకుంటలేడు. అయితే ఇక్కడ మనశాంతి లేక ఒక వారం 15 రోజులు ఇక్కడనే ఉందామని చూసిండు ఊళ్ళో. ఆ వీడియో చూసి తెల్లారే 15 రోజులు ఉందాం అనుకున్నాడు. నాకు అర్జెంట్ పడింది, నేను పోలే. ఎందుకంటే ఈ ఉప్పల్లో ఎంత పేరుందో మా దగ్గర అంతే పేరుంది. అయితే అది చూసినాక అది ఒక్క నిమిషం కూడా లేకపోయాడు. తెల్లారు లేవంగా లేకపోతే మేము వద్దాం, బాగుండు ఎంత పని అంటే నాకు అర్జెంట్ పడుతుంది. 30 లక్షలు కట్టాలి, అదే అబద్ధాలు చెప్పిండు. వచ్చేసాడు. అంటే ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం చేశాడంటే ఎంత మనస్తాపానికి గురైంటాడు. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇంత ధైర్యవంతుడు, చాలా మందికి కూడా న్యాయం చేసే వ్యక్తి, పార్టీలో కూడా క్రియాశీలక పాత్ర పోషించే వ్యక్తి ఏ విధంగా చేశాడు అని అంటే అసలు ఏంటి కారణం ఏంటంటారు? ఆయనే పరువుకు ప్రాణం ఇచ్చే మనిషి.
ఆయన ఇంకొకరు చెప్పించుకోడు, ఇంకొకరు చెప్తాడు, 10 మంది ధైర్యం చెప్తాడు. కానీ ఆయన మనోధైర్యం మీద దెబ్బ కొట్టే వీడియో అది. కుటుంబ కలహాలు కుటుంబంలోనే ఉండాలి. దాన్ని వైరల్ చేసి మరి ఏం లబ్ధి ఉందని కూడా నాకైతే తెలియదు. కానీ దాన్ని వైరల్ చేసి నేను ఎంతో మందికి న్యాయం చేసిన, కానీ నా ఇంటి వాళ్ళు నన్ను మోసం చేశారు అనే ఒక బాధ మనసు మీకు వీడియోలో కూడా క్లియర్గా కనిపించింది. అది మనసులో పెట్టుకొని కుంగిపోయి లాస్ట్కు ఈ డిసిషన్ తీసుకోవడం. ఎవరు చేశారు అంటే మామూలుగా మేడం చెప్తున్నారు వాళ్ళ తోడుకోడలే చేశారని చెప్పేసి ఒక ఆ వీడియో చేయకపోయింటే రికార్డ్ చేయకపోయింటే ఇంతటి ఘటన జరగకపోయేది, ఇంతటి సంఘటన జరగకపోయేది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే ఎవరు దీనికి సంబంధించి ఆమె ఎందుకు చేయాల్సి వచ్చిందంటారు? అలా కుటుంబ కలహాలే. ఇంతకుముందుకు డబ్బుల గురించి ఏమైనా మేమే చూడం, ఇక్కడ లోకల్ ఉండం కదా. మాకు తెలిసిన విషయం అంతకుముందు కూడా పెద్ద మనుషులు 2-3 సార్లు పంచాయతీ అయినాయట, కొట్లాడలు అయినాయట, అది తీర్మానం చేసాయట. అంతా మాకు వీళ్ళు కూడా చెప్పలేదు, కానీ తెలిసింది. దాని గురించి మనసులో పెట్టుకొని అది చేసి కుటుంబ గురించి డబ్బుల గురించే అత్తమ్మ దగ్గర కూడా వెళ్ళి అడిగితే ఈమె ఏమన్నా ఆయన ఏమన్నాడో మొత్తం మీద అయిన దానికి అది ఈ ఇంట్లో 4 గోళ్ళ విషయాన్ని బయట పెట్టేసరికి ఆయన మనసు తట్టుకోలేకపోయింది. అంటే ఏంటి అన్ని కూడా అంటే ఆ వీడియో రిలీజ్ ఎప్పుడైతే చేశారో ఆ వీడియో రిలీజ్ చేయడానికి కూడా కారణం తోడుకోడలు అని చెప్పేసి చెప్తున్నారు. మీతోని ఏమన్నా ఆయన ఎందుకంటే ఉత్తైతే మాట్లాడు, ఆయన ఇప్పుడు మా అత్తమ్మను కొడుతుంటే ఆపుకుంటేనే వీడియో తీసిద్దాం. దాంట్లో వీడియో క్లియర్గా పడుతుంది. దానికి ఇంకా వేరే ఆధారం ఏముంది? ఇప్పుడు వైరల్ చేసింది వేరే వాళ్ళు, అది ఎవరు తెలియదు, కానీ వీడియో మాత్రం ఇక్కడనే. సో ఇప్పుడు ఏం చెప్తారు దీనికి సంబంధించి? వీడియో వైరల్ చేసిన వ్యక్తులపైన కావచ్చు చర్యలు తీసుకోవాలి సార్, తీసుకోవాలి కదా. ఒక ప్రాణం పోయింది సార్. ప్రాణం పోయిందంటే అది ఎంత మనోవేదనకు గురైపోతుంది. ఇటువంటి విషయాలని సోషల్ మీడియా మంచి పనుల్లో వాడుకోవాలి. ఇట్లా చెడు పనులు, ప్రాణం తీసే చెడు పనులు వాడుకోవద్దని చెప్తున్నాను. ఇంతటి ధైర్యంగా ఉన్న వ్యక్తి ఇలాంటి చేసుకున్నాడు అంటే మీరేం చెప్తారు ఇంకా చివరిగా? ఆయన మనోధైర్యం దెబ్బతిందా సార్? మనం ఏం చెప్తాం ఇంకా? మనోధైర్యం దెబ్బలు మంది ప్రాణం తీయకండి, జనాలకు అవసరం వచ్చి వీడియోలు చేయండి. మొత్తానికైతే బంధువులు కావచ్చు, భార్య కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ వీడియో వైరల్ చేయడం వల్లనే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని చెప్పేసి మాత్రం చెప్తున్నారు. ముఖ్యంగా ఆయన ఆత్మహత్యకి ప్రధాన కారణం వీడియో అనేది రిలీజ్ చేయడం. ముఖ్యంగా ఆ భార్యకి సంబంధించి అంటే రాజు భార్య చెప్తున్న వివరాల ప్రకారం మా తోడుకోడలు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ రోజు ఏదైతే ఘటన చోటు చేసుకుందో ఘటన చోటు చేసుకున్న సమయంలోనే ఆమె వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోని రిలీజ్ చేయడం వల్ల ఇలాంటి ఘటన చోటు చేసుకుందని చెప్పేసి ఆ వీడియో వైరల్ అవ్వడం, ఆ తర్వాత చాలా వరకు కూడా సర్క్యులేట్ అవ్వడంతో ఆయన మనోవేదనకు గురై, ఆయన మనస్తాపానికి గురై ఇలాంటి ఘటన చోటు చేసుకుని ఇలాంటి ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పేసి ఇది ముమ్మాటికి ఆత్మహత్య కాదు హత్య అని చెప్పేసి కూడా ఆమె ఆరోపిస్తున్న పరిస్థితి. ఎవరైతే ఈ వీడియోని రిలీజ్ చేశారో, ఎవరైతే వీడియోని వైరల్ చేశారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా రాజు భార్య డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అనిల్, బిగ్ టీవీ.